హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. సో ఈరోజు చేయబోతున్న వీడియో ఒక స్పెషల్ వీడియో అండి. పుల్ బ్యాక్స్లో ట్రేడ్ చేయడం ఎలా అండ్ వాట్ ఈస్ ద ఈజీ వే టు గెట్ ద ఎంట్రీ ప్రైస్ ఆఫ్ ఏ స్టాక్. మనం యాక్చువల్గా మార్కెట్లోకి వచ్చిందే మనీ ఎర్న్ చేయడానికి. సో వీ నో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోనే మనీ వెల్త్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి. సో వీ విల్ క్యాలిక్యులేట్ ఆల్ ద ఫండమెంటల్స్, వీ విల్ చెక్ ఆల్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అండ్ వీ విల్ సెలెక్ట్ ఏ స్టాక్. మనం ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఒక స్టాక్ని సెలెక్ట్ చేస్తాము. అన్ఫార్చునేట్లీ ఈ స్టాక్ ఇంతకంటే ఇంకా ఎక్కువగా వెళ్తుంది అనుకొని ఎంట్రీ అయిన తర్వాత మన ఎంట్రీ ప్రైస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి స్టాక్ అనేది కరెక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. We will making averaging it, still the stock will not go upside, it will fall further down. సో ఇట్లాంటివి కొన్ని కేసెస్లో జరుగుతూ ఉంటాయండి. సో అందుకే ఇంతవరకు మన ఛానల్లో చేసిన వీడియోస్ అన్నీ బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ గురించి చేయడం జరిగింది. బట్ బ్రేక్ డౌన్ అయిన స్టాక్స్ ఉన్నాయనుకోండి, వాటిలో ఎంట్రీ అవ్వడానికి కరెక్ట్ ప్రైస్ని డిటర్మైన్ చేయడం ఎలా, కనుక్కోవడం ఎలా అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. 2020 మార్చ్ డిజాస్టర్ ఫర్ స్టాక్ మార్కెట్ బికాస్ ఆఫ్ కరోనా, ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్స్ అనేవి అప్పుడు 6,500 7,000 లెవెల్కి వెళ్ళిన నిఫ్టీ అనేది ప్రజెంట్ 17,000 లెవెల్స్కి వచ్చింది. అయినా కూడా కొన్ని స్టాక్స్ మార్చ్ 2020 కంటే బిలో ట్రేడ్ అవుతున్నాయి. సో అట్లాంటి స్టాక్స్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ అయిన సమయమేనా కాదా, మేబీ ఇదే బాటం కావచ్చు, ఇక్కడ నుంచి ఆ స్టాక్స్ రికవరీ కావచ్చు అనుకున్న సందర్భంలో ఎలా అనాలిసిస్ చేయాలి, టెక్నికల్లీ ఆ స్టాక్ని ఎంట్రీ ప్రైస్ అండ్ ఎగ్జిట్ ప్రైస్ అనేది ఎలా డిటర్మైన్ చేయాలి అనే దానికి 2 ఫార్ములాస్ అండి, 2 ఇండికేటర్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ ఇన్ tradingview.com. సో డోంట్ మిస్ ద వీడియో, యూ హ్యావ్ టు ఫాలో దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్. ఒకవేళ నేను చేస్తున్న వీడియోస్ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ హెల్ప్ఫుల్గా ఉన్నట్టయితే తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ నేను తీసుకుంటున్న ఎఫర్ట్స్ అనేవి మీకు నచ్చినట్టయితే ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేసి మీరు ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో దట్ యూ కెన్ గెట్ సమ్ స్టాక్ రిలేటెడ్ అప్డేట్స్ ఎవ్రీ డే. దెర్ ఈజ్ ఎ డిస్క్లైమర్ అండి, దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. సో దీంట్లో చూపించిన ఎటువంటి స్టాక్ కానీ బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఒక 6 స్టాక్స్ని మీకు చూపించబోతూ ఉన్నాను, ఏవైతే రీసెంట్ టైంలో హిందుస్థాన్ జింక్ గురించి అయితే ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఆ జోన్ని మల్టిపుల్ టైమ్స్, ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఇది రెస్పెక్ట్ ఇచ్చి రికవరీ అయ్యింది, రీట్రేస్ అయ్యింది. సో దిస్ టైమ్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అని చెప్పేసి. సో అదే విధంగా మన వీడియోలో చూపించిన తర్వాత సేమ్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది కదండి, ఈ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ తర్వాతనే మనకి మార్కెట్లో ఇది చాలా మంచి బుల్లిష్ ర్యాలీ అనేది కనిపించింది. ఆల్మోస్ట్ 320 లెవెల్స్ నుంచి 350 టు 354 లెవెల్స్కి అయితే లాస్ట్ వెడ్నెస్డే వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా మీరు మన ఛానల్ని ట్విట్టర్లో ఫాలో అవుతున్నట్టయితే ట్రేడింగ్ వ్యూలో కూడా ఫాలో అవ్వచ్చండి. ట్రేడింగ్ వ్యూలో కూడా నేను చార్ట్ ప్యాటర్న్స్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను స్టాక్ ఐడియాస్గా. యూ కెన్ సీ దెమ్. గోద్రేజ్ కన్జ్యూమర్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ ఇక్కడ ఏదైతే రీట్రేస్మెంట్ వచ్చిందో ఈ ప్లేస్ నుంచి, సో అక్కడ నుంచి మంచి రికవరీ అయితే మనకి గోద్రేజ్ కన్జ్యూమర్లో కనిపించింది. యూ కెన్ సీ ద హ్యాండ్స్ అండ్ హియర్. సో గోద్రేజ్ కన్జ్యూమరే కాకుండా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ని కూడా నేను ట్విట్టర్లో అండ్ ట్రేడింగ్ వ్యూలో అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. ఎక్స్పెక్టింగ్ ద చార్ట్ విల్ రెస్పెక్ట్ దిస్ సపోర్ట్ లెవెల్స్ అని చెప్పేసి. సో 2450 సపోర్ట్ లెవెల్స్ని అయితే రెస్పెక్ట్ చేసింది స్టాక్ అనేది. సో అక్కడ నుంచి అయితే మనకి రీట్రేస్ అయ్యి 2780 లెవెల్స్ వరకు వెళ్ళింది. కమింగ్ డేస్లో ఇది ఇంకా ఫర్దర్ అప్ మూవ్ వెళ్ళొచ్చు. కాకపోతే వీ హ్యావ్ టు ఫాలో ఏ సింపుల్ రూల్ అండి. ఐఎమ్ టేకింగ్ యూ టు ద tradingview.com. ఒకవేళ స్టాక్ ప్యాటర్న్స్ని మీరు ట్రేడింగ్ వ్యూలో మన ఐడియాస్ని చూడాలనుకుంటే కనుక ఫాలో అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగిందండి ఫర్ టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పేసి. దానిపైన క్లిక్ చేసినట్టయితే యూ కెన్ ఫాలో పిఎన్జీ స్టాక్ అడ్వైజర్ ఇన్ ట్రేడింగ్ వ్యూ యాజ్ వెల్ ఆల్సో. సో మనకు కావాల్సింది ఏంటండి, ఏ స్టాక్లో అయినా సరే మనం కొన్న ప్రైస్ నుంచి మనకి మంచి బుల్లిష్ ర్యాలీ అనేది అయితే కనిపించాలి.
ఫర్దర్గా అప్పర్ సైడ్ మూవ్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసి దాంట్లో ఎంట్రీ తీసుకుంటాం. సో మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత కరెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం కొనే ప్రైస్ ఏదైతే ఉందో అది స్టాక్ యొక్క లోయెస్ట్ ప్రైస్ అయినట్టయితే మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. సో వి విల్ గో అండ్ చెక్ ఇన్ tradingview.com హౌ టు డిఫైన్ దిస్ ఈజ్ ద బాటమ్ ఆఫ్ ద స్టాక్. ఈరోజు ఈ వీడియో స్పెషల్ అని ఎందుకన్నాను అంటే కనుక ఈ వీడియోలో టెక్నికల్ అనాలిసిస్లో భాగంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది జస్ట్ 2 ఇండికేటర్స్ అండి, 2 సింపుల్ ఇండికేటర్స్. అయితే 2 సింపుల్ ఇండికేటర్స్ని ఎవ్రీడే మనం చూస్తూ ఉండాలా అంటే కాదండి, అలర్ట్ ఎలా సెట్ చేయాలో కూడా చూపిస్తాను. వన్స్ మనకి బయింగ్ ప్రైస్, ఎంట్రీ ప్రైస్ వచ్చిందంటేనే మనకి ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది, పాపప్ నోటిఫికేషన్ వస్తుంది. సో వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్టాక్ ఎట్ దట్ టైమ్ ఆల్సో. సో most of the people are working people, so they cannot sit in front of the computer and they cannot monitor every time the price is going high or low. So that's why I am giving you the suggestion to put the alert అండి. ఏ స్టాక్లో అయినా సరే మీరు బై చేయాలనుకునే ప్రైస్కి మీరు అలర్ట్ని సెట్ చేసుకోవడం ఎలా అనేది కూడా ఈ ట్రేడింగ్ వ్యూలో చూద్దాం. సో ఇది పుల్ బ్యాక్ స్టాక్స్ యొక్క వాచ్ లిస్ట్ అండి. సో ఈ వాచ్ లిస్ట్లో 3 స్టాక్స్ అయితే నేను ఇక్కడ రెడ్ సైన్ ఏదైతే ఉందో వీటిని ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 6 స్టాక్స్ ఆర్ ఫర్ టుడే అండి, ఫర్ అనాలిసిస్ ప్రాస్పెక్ట్లో. సో ఈ 6 స్టాక్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫండమెంటల్లీ వీక్ అండి. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్రాంక్లీ, బికాస్ దిస్ ఈజ్ హుతామాకి ఇండియా లిమిటెడ్ అనేది చాలా 2020 కంటే బిలో కరెక్ట్ అయిన స్టాక్ అండి. సో ఇది ఇంతగా ఫాలో అవడానికి రీజన్ ఏంటి అంటే ఫండమెంటల్లీ వీక్ అండ్ లాస్ మేకింగ్ కంపెనీ ఫ్రమ్ ఫ్యూ క్వార్టర్స్. సో మనకి 2020లో దీని యొక్క లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే కనుక 175 లెవెల్స్ అండి, 170 లెవెల్స్. ప్రజెంట్ ఇది 182లో ట్రేడ్ అవుతుంది, బట్ ఇట్ వెంట్ అప్ టు 148 లెవెల్స్ అండి. 148 లెవెల్స్ నుంచి రీట్రేస్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో స్టాక్ అనేది ఇంత కరెక్ట్ అయిన తర్వాత మంచి వాల్యూమ్స్తో కూడిన బయింగ్ అనేది దీంట్లో కనిపిస్తుంది కదా, దీంట్లో ఎంటర్ అవ్వచ్చా అంటే కనుక ఎస్ అండి, వీ కెన్ ఎంటర్ విత్ స్మాల్ అమౌంట్స్ బై కన్ఫర్మింగ్ అవర్ టెక్నికల్ ఇండికేటర్స్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు డిఫైన్ ద టెక్నికల్ ఇండికేటర్స్. సో మీరు ఫార్ములాస్లోకి వచ్చినట్టయితే కనుక ఇక్కడ ఈఎంఏ అని టైప్ చేయండి. సో మనకి సింపుల్ మూవింగ్ యావరేజెస్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ ఉంటాయి, మీకు తెలుసు. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేవి మోర్ అక్యురేట్ దెన్ ద సింపుల్ మూవింగ్ యావరేజెస్. సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్లో మనం 20 ఈఎంఏ, 50 ఈఎంఏ ఈచ్ అండ్ వన్ సెలెక్ట్ చేయాలనుకుంటే కనుక మనం ఆల్రెడీ ట్రేడింగ్ వ్యూలో ఫ్రీ సబ్స్క్రైబర్సే కాబట్టి మనకి 3 కంటే ఎక్కువగా ఇండికేటర్స్ని ఆలో చేయరు. సో 3 ఇండికేటర్స్లో మనం 3 ఈఎంఏసే సెట్ చేసినట్టయితే వీ కెనాట్ get more details from the technical indicators. So EMA 20, 50, 100, 200 ఏదైతే డిఆర్ స్వీట్స్ అని కనిపిస్తుందో 6394 పీపుల్ ఏదైతే ఫాలో అవుతున్నారో దానిపైన క్లిక్ చేయండి. సో ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇట్ కెన్ గివ్ యూ 4 లైన్స్ అండి. సో 4 లైన్స్లో ఒకటి 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, సెకండ్ వన్ ఈజ్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ 100, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ 200 డేస్ ఎక్స్పోనెన్షియల్. అంటే ఇది డే చార్ట్లో ఉంది కాబట్టి డేస్ అని చెప్తూ ఉన్నాను. ఇఫ్ యూ విల్ గో ఫర్ 1 అవర్ ఇట్ విల్ గివ్ యూ 20 అవర్స్, 50 అవర్స్, 100 అవర్స్, 200 అవర్స్. ఇఫ్ యూ గో ఫర్ ద 15 minutes ఇట్ విల్ గివ్ యూ ప్రీవియస్ 20 క్యాండిల్స్, 50 క్యాండిల్స్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనమాట. సో బట్ వీఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, సో ఐ విల్ టెల్ యూ టు గో విత్ 1 day చార్ట్ ప్యాటర్న్స్ సో దట్ యూ కెన్ అనలైజ్ ద స్టాక్ వెరీ క్లియర్లీ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక ఏ స్టాక్ అయినా సరే ఈ 20 డిఎంఏ కంటే బిలో ఉందనుకోండి, డోంట్ బై ద స్టాక్ అండి. ఓకే, అంటిల్ అన్లెస్ ఇట్ విల్ క్లోజ్ విత్ ద హ్యూజ్ వాల్యూమ్స్. ఇక్కడ కూడా మీరు బై చూడొచ్చు, 20 డిఎంఏని క్రాస్ అయింది కానీ వాల్యూమ్స్ 31st December చూసుకున్నట్టయితే వాల్యూమ్స్ అనేవి మాత్రం లేవు. ఆ తర్వాత కూడా బయ్యింగ్ అనేది కనిపించింది 14th January, వాల్యూమ్స్ అనేవి లేవు. తక్కువగా వాల్యూమ్స్ ఉన్నట్టయితే స్టాక్ ఎంట్రీ తీసుకోవద్దండి. వాల్యూమ్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. ఇక్కడ కూడా మనకి వాల్యూమ్స్ అనేవి ఎక్కువగా మన స్టాక్లో 16th March కనిపించింది, బట్ ఇట్ డిడ్ నాట్ క్లోజ్డ్ అప్ సైడ్ ఆఫ్ 20 ఈఎంఏ. సో 20 ఈఎంఏను మళ్ళీ ఈ 3 క్యాండిల్స్లో క్లోజ్ అయినప్పటికీ, పాజిటివ్గా క్లోజ్ అయినప్పటికీ ఆ తర్వాత కరెక్షన్ అనేది కనిపిస్తుంది, బట్ వాల్యూమ్స్ ఆర్ లెస్ కంపేర్ టు ప్రీవియస్లీ. సో డోంట్ ఎంటర్ హియర్ ఆల్సో. సో వేర్ షుడ్ వి ఎంటర్?
మనకి ఎప్పుడైనా సరే ప్యాటర్న్ అనేది బేరిష్ ప్యాటర్న్లో ఉండాలి. ఎందుకంటే మనం రీట్రేస్మెంట్ ఫేజ్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం, బాటమ్ ఫిషింగ్ చేయాలనుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రీవియస్ డేస్లో మనకి ఈ బ్లూ కలర్ లైన్ కంటే బిలో లైట్ బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ ఈ ప్యాటర్న్లో మనకి ఈ ఈఎంఎస్ కనిపిస్తూ ఉన్నాయి అంటే కనుక ఇది లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి బేరిష్ ట్రెండ్లో ఉంది అనమాట. సో వీఆర్ గోయింగ్ టు సర్చ్ ఫర్ ఏ రీట్రేస్మెంట్ స్టాక్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ యూ టు ఫైండ్ ద స్టాక్స్ విచ్ ఆర్ ఇన్ బేరిష్ ట్రెండ్ ఫర్ ఫ్యూ మంత్స్. ఈ వీడియోలో ఫర్దర్గా ముందుకెళ్ళడానికంటే ముందు నేను మీకు 2 థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలండి. వన్ ఈజ్ ప్రాబబిలిటీ, సెకండ్ వన్ ఈజ్ రిస్క్. సో ఎప్పుడైనా సరే 2 ways వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్స్. వన్ ఈజ్ బ్రేక్అవుట్, సెకండ్ వన్ ఈజ్ రీట్రేస్మెంట్. సో ఈ వీడియో అయితే ఎస్పెషల్లీ ఫర్ రీట్రేస్మెంట్. ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే, ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే ఇట్ కెన్ బీ ఏ డిజాస్టర్ ఫర్ అవర్ ఇన్వెస్ట్మెంట్ అండి, అవర్ క్యాపిటల్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, ఐ విల్ షో యూ ద బ్యాక్ టెస్ట్ ఆల్సో ఇన్ దిస్ సేమ్ స్టాక్. మనం బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది విన్నింగ్ రేట్కి. ఎందుకంటే ఎప్పుడైతే లోయెస్ట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసిన వారే దాంట్లో ఉన్నారు కాబట్టి హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తూ వెళ్తున్నట్టయితే ఎవరికి సైకలాజికల్లీ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద స్టాక్ అండి. ఎందుకంటే విన్నింగ్ రేట్ ఉంది, పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నా కూడా ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ అప్ మూవ్, ఫర్దర్ అప్ మూవ్, ఫర్దర్ అప్ మూవ్ ఫర్ అప్పర్ సైడ్. ఎవరైనా సరే ఈవెన్ మీ ఆర్ యూ, ఒకవేళ 50% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఉంది, అది 5% ఫాల్ అయినా కూడా మనం వీఆర్ నాట్ గోయింగ్ టు సెల్ ఎట్ దట్ టైం అనమాట. అదే కనుక డౌన్ సైడ్ ఫాల్ అయిన స్టాక్ ఉందనుకోండి, డౌన్ సైడ్ ఫాల్ అయిన స్టాక్లో చూసినట్టయితే మనం హయ్యర్ ప్రైస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 280లో బై చేసాము, ఇది ఫాల్ అవుతూ వస్తుంది, 5%కి వెయిట్ చేసాము, 10%కి వెయిట్ చేసాము, రీట్రేస్ వచ్చిందని చెప్పేసి 215లో మళ్ళీ ఇంకొంత అమౌంట్తో బై చేసాము. సో బై చేసినట్టయితే యావరేజ్ వచ్చేసి మనకి 250 రూపీస్ అయ్యింది, బట్ ఇట్ నెవర్ వెంట్ టు అప్ సైడ్. వీఆర్ స్టిల్ వెయిటింగ్, స్టాక్ అనేది ఇంకా ఫాల్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఫాలో అయిన తర్వాత మన యావరేజ్ ప్రైస్ మళ్ళీ యావరేజ్ చేస్తే 230 రూపీస్ వచ్చిందంటే సైకలాజికల్లీ 230 కంటే ఎబో వచ్చింది అంటే వీ విల్ గోయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద స్టాక్ అండి. వీ విల్ నెవర్ వెయిట్ ఫర్ ద ఫస్ట్ బయింగ్ ప్రైస్. మనకు 280లో ఫస్ట్ బై చేశాను కదా, ఆ ప్రైస్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను అంటే నో అండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యావరేజ్ చేసిన తర్వాత యావరేజ్ ప్రైస్ కంటే ఎబో వస్తే మన మనీ మనకు మిగిలింది చాలురా బాబు అనుకొని ఎగ్జిట్ అయ్యే టైమే ఎక్కువగా ఉంటుంది, అటువంటి పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే రీట్రేస్మెంట్ ఫేజ్లో స్టాక్ అనేది ఎక్కువగా కన్సాలిడేట్ అవుతుంది, మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గోయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ఎనీ రికవరీ ఇన్ ద స్టాక్ అనమాట. సో బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్లో రిస్క్ అనేది తక్కువగా ఉందా అంటే లేదండి, బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్లోనే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రాబబిలిటీ హై బట్ రిస్క్ అనేది కూడా హై బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్లో. ఐ విల్ షో యూ హౌ ఇట్ విల్ వర్క్అవుట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రేక్అవుట్ స్టాక్ గురించి నేను రిస్క్ అనేది హై ఉంది అంటున్నాను. ఐ విల్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్ వై ఇట్ ఈస్ హై. అండ్ బ్రేక్ డౌన్ అయిన స్టాక్ ఎప్పుడైతే రీట్రేస్మెంట్ తీసుకుంటూ ఉందో దాంట్లో రిస్క్ అనేది లో ఉంటుందండి. ఎందుకంటే స్టాక్ అనేది ఆల్రెడీ హై కరెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మేబీ 10% ఫాల్ అయినా కూడా వీఆర్ గోయింగ్ టు లూజ్ 20%, 20 రూపీస్ 30 రూపీస్ ఫ్రమ్ ద స్టాక్. అండ్ ఎట్ ఎనీ కాస్ట్ దట్ స్టాక్ ఈస్ గోయింగ్ టు బీ రికవర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో వెరీ రేర్ కేసెస్ అండి, ఎస్ బ్యాంక్ లాగా, రిలయన్స్ కమ్యూనికేషన్ లాగా, రిలయన్స్ పవర్ లాగా ఫాలో అయ్యే స్టాక్స్ కూడా ఉంటాయి, బట్ వెరీ రేర్ అనమాట. ఎందుకంటే వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్ స్ట్రాటజీ ఇన్ పెన్నీ స్టాక్స్. కంప్లీట్లీ పెన్నీ స్టాక్స్ని అవాయిడ్ చేయండి. ఈ స్ట్రాటజీని ఎప్పుడైనా సరే వెల్ నోన్ నిఫ్టీ 100, నిఫ్టీ 200 ఆర్ నిఫ్టీ 50 స్టాక్స్లలోనే ఇన్వెస్ట్ చేయండి. సో ఈ స్టాక్లో మీకు ప్లే బ్యాక్ చూపిస్తాను, బ్యాక్ టెస్ట్ చేసి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద డే డిసెంబర్ 31 రోజునండి. సో జనవరి 1న మనం న్యూ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక కొత్త స్టాక్ని అయితే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ హుతామకి ఇండియా లిమిటెడ్. సో ఈ స్టాక్ అనేది మల్టిపుల్ టైమ్స్ 313 లెవెల్స్ని 315 లెవెల్స్ని టచ్ చేస్తూ డౌన్ సైడ్ రావడం జరిగింది. 1 2 3 4 5 టైమ్స్. సో ఈ 5 టైమ్స్ తర్వాత మనకి ఇది రీట్రేస్ ఇస్తే దీంట్లో ఎంట్రీ తీసుకోవాలనుకుంటూ ఉన్నాను, బికాస్ వీఆర్ సర్చింగ్ ఫర్ ఏ బ్రేక్అవుట్ స్టాక్. సో వీ విల్ వెయిట్ అండ్ వీ విల్ సీ ద స్టాక్ వేర్ ఇట్ విల్ గోస్. సో బ్రేక్అవుట్ ఇచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత 315 రూపీస్ తర్వాత మనం స్టాక్ని బై చేసాము అండ్ 370 380 రూపీస్కి 324 రూపీస్కి వెళ్ళింది. ఆ తర్వాత స్టాక్లో చూసినట్టయితే మనకి ఏ రకంగా మూమెంట్ ఉంది అనేది చూద్దాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 10 to 15% రిటర్న్స్ అట్లీస్ట్ అండి. అండ్ స్టాక్ ఈజ్ ఫాలింగ్ ఫర్దర్ డౌన్. సో ఫర్దర్ డౌన్
సో స్టాక్ అనేది మనకి 20 డిఎంఏ కంటే బిలో వచ్చింది, 50 డిఎంఏ కంటే బిలో వచ్చింది, స్టిల్ 304లో ఉంది. అయినా మనం పేషెంట్లీ వెయిట్ చేస్తూ ఉన్నామండి. సో పేషెంట్లీ వెయిట్ చేస్తూ ఉన్న తర్వాత స్టాక్ అనేది సడన్లీ రికవరీ ఇచ్చిందండి. మంచి బుల్లిష్నెస్తో సడన్లీ February 12, 2021 రికవరీ ఇవ్వడం జరిగింది. సో వి గెస్ ఆన్ దట్ డే వీ విల్ థింక్ దట్ అవర్ అనాలిసిస్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. స్టాక్ మేబీ కొద్ది రోజుల వరకు కరెక్షన్ అయినా కన్సల్టేషన్ అయినా రికవరీ అయితే ఇచ్చింది. సో వీఆర్ గోయింగ్ టు యాడ్ మోర్ ఇఫ్ ఇట్ విల్ గో ఫర్దర్ 320 లెవెల్స్. సో 320 లెవెల్స్ కంటే ఎబో వెళ్తే మళ్ళీ యాడ్ చేద్దామని చెప్పేసి చూడడం జరిగింది. ఎస్, ఇట్ వెంట్ అప్ సైడ్ అండి ఆన్ February 17th. సో మనం ఏం చేస్తాం, ఇంకాస్త అమౌంట్తో సెకండ్ ఇన్వెస్ట్మెంట్తో దీన్ని అప్పర్ సైడ్లో హయ్యర్ హైస్లో యావరేజ్ చేసుకోవాలి కదా, బ్రేక్అవుట్ థియరీ ప్రకారం యావరేజ్ చేయడం జరిగింది. సో లంసమ్ అమౌంట్స్ని అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వీ విల్ సీ లేటర్ ఆన్ వాట్ విల్ హ్యాపెన్స్ ఇన్ ది స్టాక్. స్టాక్ అనేది సడన్గా 20% ఫాల్ అయింది, ఫర్దర్ ఫాల్ అయింది, కంటిన్యూగా ఫాలో అవుతుంది. 300 కాదండి, 270, 280 లెవెల్స్ కూడా రావడం జరిగింది. 100 డిఎంఏ కంటే బిలో వెళ్ళడం జరిగింది. సో మన స్టాక్ ప్రైస్ వచ్చేసి యావరేజ్ వచ్చేసి 310 లెవెల్స్ అండి. మనం అట్లీస్ట్ 300 లెవెల్ వస్తే మన లాసెస్ని బుక్ చేసుకొని అయినా వెళ్ళిపోదాం, ఎగ్జిట్ అవుదాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాం. ఇటువంటి సైకాలజీ ఉన్నప్పుడు, అంటే బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్లో హోల్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు. సో ఇది 288 లెవెల్స్ వరకు వెళ్ళింది, కానీ మనం అనుకున్న 300 లెవెల్స్ని కూడా ఇది టచ్ చేయట్లేదు. సో 300 లెవెల్స్ టచ్ అవుతుందేమో అని చెప్పేసి 1 మంత్ 2 మంత్ ఆల్రెడీ ఏప్రిల్ 2021కి వచ్చేసాం. వీఆర్ వెయిటింగ్ అండ్ సడన్లీ మనకి డెత్ క్రాస్ ఓవర్ కూడా వచ్చిందండి. 50 డిఎంఏ అనేది మనకి ఇక్కడ 100 డిఎంఏని క్రాస్ చేస్తూ డౌన్ సైడ్ కూడా డెత్ క్రాస్ ఓవర్ని కూడా ఇండికేషన్ ఇచ్చింది. వీఆర్ ప్యానిక్ ఇన్ ది స్టాక్ బట్ వీ కెనాట్ ఎగ్జిట్. ఎందుకంటే మనం ఇందులో అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము, మనకి మినిమం ప్రైస్ వస్తేనే ఎగ్జిట్ అవ్వాలనుకుంటూ ఉన్నాం, కాకపోతే ప్రైస్ అనేది రావట్లేదు. సో ఫర్దర్గా చూసినట్టయితే కాస్త రికవరీ కనిపిస్తూ ఉందండి, బట్ నెక్స్ట్ డే చూసుకున్నట్టయితే ఎగ్జిట్ అవుదాం అనుకునే టైం వరకు మళ్ళీ ఫర్దర్ ఫాల్ అనేది వచ్చిందండి. సో ఇది ఇలాగే ఫాలో అవుతూ 300 లెవెల్స్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత 314 లెవెల్స్ వరకు వెళ్ళింది. హూ ఎవర్ వెయిటింగ్, మేబీ ఇది మనకు బై ప్రైస్ కూడా వస్తుంది అని చెప్పేసి అయితే ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి 240, 250 లెవెల్స్ వరకు కూడా ఇది ఎగ్జిట్ స్ట్రైక్ని ఇవ్వకుండా డౌన్ సైడ్ అయితే ఫాలో అవుతూ రావడం జరిగిందండి. సో ఇది కంప్లీట్లీ 160, 170, 180 లెవెల్స్ని టచ్ చేస్తూ ప్రజెంట్ చూసుకున్నట్టయితే 182లో ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడున్న టైంలో దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చా, రిస్క్ అనేది తక్కువగా ఉందా అంటే ఎస్ అండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ బాటమ్ అవుట్ అయిపోయింది. ఒకవేళ ఫర్దర్గా ఫాలో అయినా కూడా 120 వరకు ఫాలో అవ్వచ్చు, 130 వరకు ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మనం ఎంట్రీ తీసుకుంటుంది లోవర్ ప్రైస్లో. దట్ టు బి కన్ఫర్మింగ్ విత్ 2 థింగ్స్ అండి. మీకు ఇప్పటి వరకు ఒకటే ఇండికేటర్ చెప్పాను, ఈఎంఏ అనేది. సెకండ్ ఇండికేటర్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఇఫ్ యూ గో టు ద ఇండికేటర్స్, సెర్చ్ ఫర్ ద ఆటో ఫిబో అండి. ఆటో ఫిబోనసీ రిట్రేస్మెంట్ ఇట్ ఈస్ మేడ్ బై కివాంక్ ఓస్బ్లిగ్స్. ఇది 8500 ఏదైతే సబ్స్క్రైబర్స్ దీన్ని యూజ్ చేశారో దీన్ని మీరు అప్లై చేయండి మీ చార్ట్ పైన. సో దీన్ని మీరు అప్లై చేసినట్టయితే మీకు బాటమ్ ఇండికేషన్ ఇస్తుంది. ఇది ఏ సపోర్ట్ లెవెల్ అయితే దీని యొక్క సపోర్ట్గా ఉంటుంది అనేది 148 అండి. ఇక్కడ ఈ స్టాక్లో చూసినట్టయితే సపోర్ట్ లెవెల్స్ అనేది. ఆ తర్వాత మీకు రెసిస్టెన్స్ కూడా, టెంపరీ రెసిస్టెన్స్ అనేది 179. ఆ తర్వాత రెసిస్టెన్స్ అనేది మనకి 199. ఆ తర్వాత చూసినట్టయితే మనకి 228లో కొంచెం థిక్ లైన్స్ కనిపిస్తున్నాయి. ఇది ఫిబోనసీ రిట్రేస్మెంటే అండి, బట్ మనకి టాప్ అండ్ బాటమ్, టార్గెట్ అండ్ ఎంట్రీ ప్రైస్ని డిఫైన్ చేసే ఇండికేటర్ అనమాట. సో డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడైతే ఇది 20 డిఎంఏ కంటే ఎబో వచ్చిందో వెయిట్ చేయండి. విత్ హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చినప్పుడు 50 డిఎంఏ కంటే ఎబో క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఏదైతే ఆరెంజ్ లైన్ ఉందో 50 డిఎంఏ కంటే ఎబో వచ్చిన తర్వాత, విత్ హ్యూజ్ వాల్యూమ్స్తో వచ్చిన తర్వాత మీరు దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. దీంట్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత మీ స్టాప్ లాస్ ఏదైతే ఉందో అది ఈ బాటమ్ లైన్ అండి. ఫిబోనసీ రీట్రేస్మెంట్లో ఏదైతే బాటమ్ లైన్ సపోర్ట్గా చూపిస్తూ ఉందో అదే మన స్టాప్ లాస్ అనమాట, 147. సో 182లో మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు ఎంత మనీ అయితే మనం లాస్ అయ్యే కెపాసిటీ ఉందో దాన్ని మనం క్వాంటిటీ వైజ్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్లో 40 రూపీస్ వరకు స్టాప్ లాస్ పెడుతూ ఉన్నాము అంటే 4000 కంటే ఎక్కువగా లాస్ అయ్యే కెపాసిటీ మనకు లేనప్పుడు 100 కంటే ఎక్కువగా షేర్స్ మనం బై చేయవద్దు. సో మనము లంసమ్ 1 lakh తీసుకొచ్చేసి 10 రూపీస్ ఫాల్ అయిన వెంటనే మనం దీంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే కనుక మీరు చూసారు ఆల్రెడీ స్టాక్ ప్యాటర్న్స్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో ఇట్ కెన్ గో ఫర్దర్ డౌన్ ఆల్సో.
సో వీ హ్యావ్ టు గివ్ సమ్ స్పేస్, ఎందుకంటే ప్రీవియస్లీ రీటెస్ట్ అయిన స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంట్రీ కనుక స్ట్రాంగ్ బయ్యర్స్ ఎంట్రీ అయినట్టయితే, స్ట్రాంగ్ ఆపరేటర్స్ ఎంట్రీ అయినట్టయితే దే విల్ నాట్ అలో ద స్టాక్ ప్రైస్ గో బిలో దిస్ ప్రైస్ అండి. ఒకవేళ మేబీ ఇది కూడా ఫాల్స్ ఇండికేషన్ అయినట్టయితే ఇట్ కెన్ go further down also. So that time we have to exit with the losses also. We have to be confirm with our mindset that stock is going to fall again, so we have to exit from the stock అనేది. సో దీంట్లో టార్గెట్ ఏంటి అంటే కనుక టార్గెట్ 1 వచ్చేసి 228 రూపీస్, 229 రూపీస్ అండి. టార్గెట్ 2 వచ్చేసి 280 రూపీస్ అండి. సో ఈ రకంగా మనం ఒక స్టాక్ని బాటమ్ అప్ అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్రైస్ విత్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ విత్ స్టాప్ లాస్ ఆల్సో వీ కెన్ డిఫైన్ దిస్ అండి. సో ఇట్లాంటి స్టాక్స్ మరి ఇదైతే మీరు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ లేదన్నారు, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్లో ఏవైనా ఉన్నాయా అంటే కనుక ఎస్ అండి. నేను ట్రేస్ అవుట్ చేసినంత వరకు నాకు కొన్ని స్టాక్స్ అయితే మంచి స్టాక్స్ అయితే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అండి. ఇది ఇంద్రప్రస్థ గ్యాస్ అండి, 600 లెవెల్స్ వరకు వెళ్ళింది మనకి సెప్టెంబర్ 14, 2021లో చూసుకున్నట్టయితే. ప్రజెంట్ అయితే 600 లెవెల్స్ నుంచి ఇది 390 లెవెల్స్ వరకు వచ్చింది. దీని యొక్క లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 320 రూపీస్ అండి. సో 320 రూపీస్లో మన స్టాప్ లాస్గా ఉంటుంది. యూ కెన్ సీ ఇట్ హియర్. సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్ లోయెస్ట్ ప్రైస్ మార్చ్ 2020లో దీని యొక్క లోయెస్ట్ ప్రైస్ చూడండి 280 అండి. సో ఈ రేంజ్ వరకు వచ్చి మరీ రీట్రేస్ అవుతూ ఉంది కాబట్టి మార్చ్ 20 కంటే బిలో అయితే అంతకంటే పెద్ద ప్యానిక్ సిచ్యువేషన్ అయితే మార్కెట్స్లలో ఉండదు. సో ఒకవేళ ఈ స్టాక్ కనుక మరీ వరస్ట్ స్టాక్ అయితేనే ఇంతకంటే బిలో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో రీట్రేస్మెంట్ అయిన స్టాక్స్లలో మనం ఒకవేళ స్ట్రాంగ్ స్టాక్ అనుకుంటే కనుక దాని ఫండమెంటల్స్ చూసిన తర్వాత కూడా మనకి స్ట్రాంగ్గా దీంట్లో బై చేసే ఆపర్చునిటీ కావాలనుకుంటే కనుక ఇట్లాంటి రీట్రేస్మెంట్ స్టాక్స్లలో బై చేసినట్టయితే లిమిటెడ్ రిస్క్ ఉంటుందండి. ప్రాబబిలిటీ అనేది తక్కువగా ఉన్నప్పటికీ, ప్రాబబిలిటీ ఎందుకు తక్కువగా ఉంటుంది అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇక్కడ హైయెస్ట్ ప్రైస్లలో బై చేసి దీన్ని హోల్డ్ చేస్తూ ఉన్నారో కొద్ది రీట్రేస్మెంట్ వచ్చినా కూడా దే విల్ సెల్ ఆన్ రైజెస్ అనమాట. సో ఎక్కడైతే 10%, 15% ర్యాలీ వస్తుందో దే విల్ ఎగ్జిట్ హియర్, సో దట్ ద స్టాక్ ఈస్ గోయింగ్ టు బీ స్టే ఫర్ కన్సాలిడేషన్ ఇన్ సో మెనీ డేస్ ఆర్ ఇట్ విల్ గో ఫర్దర్ ఫాల్ ఆల్సో. బట్ ఒకవేళ బాటమ్ అప్ అయిపోయి దీంట్లో స్ట్రాంగ్ బయ్యర్స్ కనుక బాటమ్ సైడ్ నుంచి మనకి సపోర్ట్ ఏదైతే ఉందో ఆ ప్రైస్లో ఎంట్రీ తీసుకున్నట్టయితే వీఆర్ గోయింగ్ టు గెయిన్ హ్యూజ్ మనీ ఇన్ దీస్ స్టాక్స్ అండి. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ హియర్. సో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, లిమిటెడ్గా ప్రాబబిలిటీ తక్కువగా ఉంటుంది. బ్రేక్అవుట్ స్టాక్లలో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్స్ ఇట్ అండి. సో ఇంద్రప్రస్థ గ్యాస్ కాకుండా ఇంకా స్టాక్స్ చూసినట్టయితే కనుక మనకి ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ అండి. సో ఫినోలెక్స్ ఇండస్ట్రీస్లో కూడా మనకి రీసెంట్ టైమ్స్ హై ఏదైతే ఉందో 250 లెవెల్స్ నుంచి మనకి ఈ స్టాక్ అనేది స్ప్లిట్ అయిన స్టాక్ అండి రీసెంట్లీ. సో స్ప్లిట్ అయిన తర్వాత మనకి దీంట్లో స్టాక్లో ఫాల్ అనేది వచ్చింది. 140 లెవెల్స్ నుంచి అయితే రీట్రేస్ తీసుకొని కనిపిస్తుంది. ఈ స్టాక్ అనేది కూడా 20 DMAను 50 DMAను క్రాస్ అయి ట్రేడ్ అవుతూ ఉందండి. సో మేబీ ఇట్ కెన్ గో ఫర్దర్ అప్పర్ సైడ్. సో ఇట్లాంటి టైంలలో మనం ఇండికేషన్ ఇవ్వచ్చు అని చెప్పాం కదండి. అలర్ట్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను నేను. ఇదైతే 50 DMAను క్రాస్ అయింది. సో IGLలో చూపిస్తాను మీకు. ఇంద్రప్రస్థ గ్యాస్లో మనకి సో ఇది కూడా 50 DMAను క్రాస్ అయిందండి. సో వీ విల్ చెక్ అనదర్ స్టాక్ దిలీప్ బిల్డ్కాన్ వచ్చేసి 50 DMA కంటే బిలో ట్రేడ్ అవుతుందండి. 20 DMAను క్రాస్ అయింది కానీ 50 DMA కంటే EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. మనకి ఈ 50 EMA ఏదైతే ఉందో దీనికంటే ఎబో వెళ్ళినప్పుడే 297.56 50 EMA కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 300 అనుకోండి, 298 to 300 లెవెల్స్. సో 300 లెవెల్స్ కంటే ఎబో క్లోజ్ అయినప్పుడు మనం దీంట్లో ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు దీనిపైన క్లిక్ చేయండి. ఏదైతే మనం అప్లై చేసామో ఇక్కడ ఇండికేటర్ దీంట్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి యాడ్ అలర్ట్ అని ప్రెస్ చేయండి. యాడ్ అలర్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకి 50 DMA ఏదైతే 300 రూపీస్ అనుకుంటూ ఉన్నామో సో 300 రూపీస్ని మీరు ఇక్కడ అప్లై చేసినట్టయితే వెన్ ద స్టాక్ క్రాస్ అప్ సైడ్ ఇట్ విల్ గివ్ యూ ఇండికేషన్ అండి. ఇండికేషన్ అనేది పుష్ నోటిఫికేషన్ కావాలా, మీకు ఈమెయిల్ సెండ్ కావాలా, డెస్క్టాప్ పాపప్ కావాలా అనేది కూడా మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ గివ్ యూ ద ఇండికేషన్ అండ్ అలర్ట్ ఆన్ ద అప్ సైడ్ మూమెంట్ అనమాట. సో మీరు అలా క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో దట్ ఇట్ విల్ గివ్ యూ ద అలర్ట్ ఇండికేషన్ అప్లికేషన్ అండి. సో నేను సెవెరల్ స్టాక్స్లో ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నాకు ఇది అలో చేయట్లేదు. ఐఎమ్ ఆల్సో ఫ్రీ యూజర్ అండి, నేను దీంట్లో ప్రో యూజర్ నేమ్ కాదు ట్రేడింగ్ వ్యూలో చూసినట్టయితే. సో ఐఎమ్ స్టిల్ యూజింగ్ ద లిమిటెడ్ యాక్సెస్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ మీ. సో 3 స్టాక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, IGL, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, TBL. The third one is
గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ అండి. ఈ స్టాక్ చూసినట్టయితే మనకి ప్రీవియస్ లోస్ 2020 లోస్ కంటే ఇంకా ఫర్దర్ బిలో వెళ్ళిందండి. 2020 లోస్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 486, 485 ఉండేది. ఇది మాత్రం 410 వరకు వెళ్ళిందండి. 410 వరకు వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఈ ప్రైస్ నుంచి అయితే సపోర్ట్ తీసుకుంటూ కనిపిస్తూ ఉంది. సో ఈ స్టాక్ కూడా 50 DMA కంటే ఏబో క్లోజ్ అయినప్పటికీ వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి చూడండి. సో వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల ఇంకా కన్సల్టేషన్లోనే ఉంది. స్టాక్ అనేది స్టిల్ వీక్ అండి. దీంట్లో మాత్రం ఇప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి నేను చెప్పట్లేదు. వెన్ యూ విల్ సీ ద వాల్యూమ్స్ ఆర్ హై అండ్ స్టాక్ ఈజ్ గోయింగ్, ఇక్కడ వాల్యూమ్స్ హై ఉన్నాయి, కాకపోతే స్టాక్ నెవర్ క్లోజ్డ్ ఎబో 50 DMA. సో 50 DMA కంటే ఎబో విత్ హ్యూజ్ వాల్యూమ్స్తో దీంట్లో బయింగ్ ప్రెషర్ వచ్చినట్టయితే అప్పుడు ఈ స్టాక్లో కూడా ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇండస్ టవర్ అనే స్టాక్ కూడా మనకి రీట్రేస్మెంట్ పేజ్లో కనిపిస్తూ ఉందండి. సో ఈ స్టాక్ను కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. కమింగ్ డేస్లో ఎర్నింగ్స్ కూడా అనౌన్స్ చేయబోతుంది కాబట్టి ఇది కనుక ఈ 20 EMA అండ్ 50 EMA కంటే ఎబో వెళ్ళినట్టయితే దీంట్లో స్టాప్ లాస్ అనేది మీరు ఇక్కడ డిఫైన్డ్ స్టాప్ లాస్ అండి 196 స్టాప్ లాస్తో దీంట్లో ఫర్దర్గా అప్పర్ మూవ్ నుంచి అయితే వెయిట్ చేయవచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్సే క్యాష్తో ఇన్వెస్ట్ చేస్తారు. ఇంట్రాడే ఇన్వెస్టర్స్ అయితే మనకి మార్జిన్ మనీతో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి దే ఆర్ గోయింగ్ టు బీ ప్యానిక్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ద ఇంట్రాడే అండ్ దిస్ ఈజ్ నాట్ ఫర్ ద పొజిషనల్ ఆల్సో. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మీరు రీట్రేస్మెంట్లో ఉన్న స్టాక్స్ని, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ని అయితే అబ్జర్వ్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ ద వీడియో అండ్ ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.